హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే ఎర్లీ మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇంట్లో దేవునికి పెట్టుకుంటున్నారు. ఇక అందుకైతే వెళ్తున్నాము. మా ఆయన డ్యూటీకి వచ్చేసాక ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి అయితే స్టార్ట్ అయ్యాము. మేము వెళ్తుంటే వెదర్ చూడండి, చాలా బాగుంది. మంచి మబ్బు వచ్చింది, అస్సలు ఎండ కొట్టట్లేదు, చల్లగా గాలి వస్తుంది. అలా ఉంటే ఇక ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, జర్నీ చేసినట్టే అనిపించదు కదా. ఇక మధ్యలో ఇక ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఆగాము. ఫ్రూట్ తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసాం. నేను వచ్చేసరికి మా వాళ్ళు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు. అసలు ఈరోజు మా వాళ్ళు ఏం దేవుడు చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? ఇంట్లో లక్ష్మీదేవికి అయితే చేసుకుంటున్నారు. మా సైడ్ అయితే దీన్ని శుక్రవారం దేవునికి చేసుకోవడం అని అయితే అంటారు. ఇక ఈ దేవునికి చేసుకున్నప్పుడు అయితే ఇక్కడ అప్పాలు అయితే చేయడం ఉంటుంది, గారెలు. ఇక అవైతే చేస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ. ఇంకో పక్క ఇక్కడ వంటలు కూడా అవుతున్నాయి. మా పెద్ద పిన్ని వచ్చేసి గుడాలు అయితే వేస్తుంది, మక్క గుడాలు. నాన్ వెజ్ ఉంటే ఇక పక్క మక్క గుడాలు ఉండాల్సిందే మా సైడ్. ఇక్కడ మా ఇంకో పిన్ని, మా చిన్న పిన్ని వచ్చేసి చికెన్ లో కానీ ఉల్లిగడ్డలను అయితే వేపుతుంది. ఇక అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు. ఇక నాకు కూడా ఒక చిన్న పని అయితే అప్పచెప్పారన్నమాట. ఇక్కడ చికెన్ లోకి కుడకపొడి కావాలనేసి ఇక్కడనైతే నాకు కుడకలప్ప చెప్పి గీకమని అయితే ఇచ్చేసారు. ఇక మేము మా పనుల్లో మేము బిజీ ఉంటే ఇక అప్పటికి అయ్యగారు కూడా వచ్చేసాడు. అయ్యగారు వచ్చేసిన తర్వాత ఇక పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇచ్చేసాము అయ్యగారికి. ఇక్కడైతే పూజ కోసం అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాడు. ఇంకా అయ్యగారు అయితే పూజ కోసం అన్ని రెడీ చేసేసాడు. ఇక్కడ మా డాడీని అయితే బొబ్బర్లు అయితే తీసుకురమ్మన్నాడు. ఇక్కడ ఈ దేవునికి అయితే బొబ్బర్లు అయితే ఇలా దేవుని దగ్గర పెడతారు. ఇక వాటిని అయితే ఇప్పుడు కొలిచి పెట్టుకోవాలి. అసలు ఇక్కడ బొబ్బర్లు ఎందుకు ఇలా కొలిచి పెట్టుకోవాలి, దేనికోసం అనేది నేను వీడియో లాస్ట్ లో చెప్తాను, గుర్తుంచుకోండి. ఇక్కడైతే పూజ కోసం అన్ని రెడీ అయ్యాయి. ఇక్కడ మా డాడీ అయితే కోడికి దేవుణ్ణి మొక్కి కోడిని కోయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇక తీర్థం పెట్టేసిన తర్వాత కోడిని అయితే కోసేసారు. కోడిని కోసేసి ఇక దాన్ని కూర అయితే వండుతున్నారు. ఇక్కడ ఈ దేవునికి ఎలా అంటే ఫస్ట్ కోడిని కోస్తారన్నమాట. మొక్కుకొని కోడిని కోసిన తర్వాత ఇక దాన్ని వండిన తర్వాత వంటలన్నీ అయిన తర్వాత నెక్స్ట్ పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇక్కడైతే వంటలన్నీ అయిపోయాయి. ఇక్కడికి మనం చేసిన వంటలన్నింటినీ తీసుకురావాలి. ఇక వాటిని అయ్యగారు అయితే తీసుకుంటూ ఒక ప్లేట్ లో పెట్టేస్తాడు. అన్నింటినీ ఒక ప్లేట్ లో పెట్టి దానిపైన ఇంకొక ప్లేట్ ఇలా బోర్లు వేస్తాడు. చూడండి, అక్కడ బోర్లు వేసి ఇక దేవుని దగ్గర అయితే పెడతాడు అన్నమాట. దేవునికి నైవేద్యంగా అన్నమాట అవి అలా పెట్టడం. ఇక్కడికి మా వాళ్ళందరూ అయితే పూజలో కూర్చున్నారు. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇక్కడికి పూజ అయితే అయిపోయింది. ఇక తీర్థ ప్రసాదాలను దేవునికి అయితే సమర్పిస్తున్నాడు అయ్యగారు. ఇక్కడ మా వాళ్ళకు కూడా చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఇలా ఇక తీర్థం వేసుకుంటూ దేవునికి అయితే మొక్కండి అంటూ చెప్తున్నాడు. ఇక మా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఇక తీర్థం వేసుకుంటూ దేవునికి అయితే మొక్కేసాము. ఇక ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను మా అందరికైతే ఇక్కడ అయ్యగారు పెడుతున్నాడు. అదేంటి, ఇప్పుడే కదా పూజ అయిపోయింది, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఏంటి ఇదో చేస్తున్నారు కదా. చెప్తాను ఆగండి. కాకపోతే ఇదైతే ఫస్ట్ చూడండి ఏం చేస్తున్నారు అన్నది.
పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు చేసిన పూజ వచ్చేసి తిరుగువారం పూజ అని అంటారు. యాక్చువల్గా దీన్ని తెల్లారి చేస్తారు, కానీ ఈ మధ్యలో అయితే నైటే చేస్తున్నారు. ఇక్కడికి కుండలో అయితే ఫస్ట్ తెల్లగల్ల అయితే పోస్తారు. ఇక్కడ తిరుగువారం పూజ అయిపోయిన తర్వాత ఇక దాన్ని ఇంట్లో వాళ్ళకందరికీ అయితే తాగమని అయితే ఇస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళందరూ అయితే తాగుతున్నారు. ఇక్కడ మా ఆయన నేను అడుగుతున్నాను టేస్ట్ ఎలా ఉంది, బాగుందా అనేసి. ఇక వాళ్ళైతే తాగారు, బాగానే ఉందంట టేస్ట్. తర్వాత ఇక్కడిక ఫస్ట్ మా డాడీ బొబ్బర్లు పోసాడు కదా, అంటే పోసి దేవుని దగ్గర పెట్టాడు కదా పూజ స్టార్ట్ కాకముందు. ఇక వాటిని అయితే ఇప్పుడు మళ్ళీ కొలుస్తారన్నమాట. అప్పుడు కొలిచినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు కొలిచినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎక్కువ వచ్చాయా లేదా అని అయితే చూసుకుంటారు. ఎక్కువ వస్తే మనకు లక్ష్మీదేవి తల్లి బరకత ఇచ్చిందని అంటారు. అంటే ఇక ఈ సంవత్సరం మనకు అవే బరకత అన్నమాట. పంటలు వేసుకుంటారు కదా, ఆ పంటలు పండించుకున్నాం, ఆ పంట రూపంలో మనకు బరకత వస్తుందని అయితే నమ్ముతారు. ఇక్కడికి మా డాడీ అయితే మళ్ళీ కొలుస్తున్నాడు. ఇక్కడ బొబ్బర్లు కొలవడం అయితే అయిపోయింది. కొన్ని అయితే ఎక్కువనే వచ్చాయి. బొబ్బర్లు కొలవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆ కుండని నెత్తిపైన పెట్టుకొని తల్లి నన్ను ఎత్తుకుంటే నిన్ను ఎత్తుకుంటా అనుకుంటూ ముందుకు నడవాలంట. అంటే నాకు ఏ కష్టాలు వచ్చినా నాకు తోడుంటే నిన్ను మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలానే కొలుచుకుంటాను అని అర్థం. ఇక్కడ మా డాడీ తర్వాత మా అన్నయ్య, ఇక ఆ తర్వాత మా అమ్మ అయితే ఇలా చేశారు. ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి, తినేసేయడమే. ఈరోజు మా వాళ్ళు చేసిన స్పెషల్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ అసలు ఇప్పుడంటే పూజ తొందరగా అయిపోయింది, తొందరగా కంప్లీట్ అయిపోయి తొందరగా తినేస్తున్నాం. కానీ మా చిన్నప్పుడు అయితే అసలు ఈ దేవునికి చేసుకున్నారంటే అమ్మో, ఇక మేమైతే పడుకునే వాళ్ళం. ఈ దేవుడు అయిపోయేసరికి మేము పడుకొని ఉంటే మమ్మల్ని లేపి మరీ తినబెట్టేవారిగా. ఇక్కడ మా వాళ్ళు చేసిన వంటలు వచ్చేసి చికెన్ కర్రీ, వైట్ రైస్, మక్కగుడాలు, నాన్ వెజ్ ఉందంటే మా సైడ్ మక్కగుడాలు పక్క, గారెలు, అలాగే బెల్లపన్నం, బెల్లపప్పాలు, ఇవైతే మా స్పెషల్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ బాయ్స్ అయితే తింటున్నారు. వాళ్ళు తినేలోపు ఇక్కడ మా లేడీస్ గ్యాంగ్ అంతా ఇక్కడైతే ఒక ముచ్చట్లు పెట్టేసుకుంటున్నాం. బయట అయితే చల్లగా ఉంది. బాయ్స్ అందరూ తినేసిన తర్వాత మా లేడీస్ గ్యాంగ్ అయితే తింటున్నాం. ఇక్కడ అసలు ఆ రోజు వర్షం పడింది ఫుల్. వర్షానికి కరెంట్ అయితే లేదు, వచ్చుడు పోడు అలానే అయింది నైట్. మేము తినేటప్పుడు అయితే కరెంట్ వచ్చేసింది. నాకైతే ఆ రోజు మంగళవారం, నేను మంగళవారం నాన్ వెజ్ తినను. నేనైతే వెజ్ తింటున్నాను. నేనే పప్పు కర్రీ చేసుకున్నాను, అదైతే తింటున్నాను. ఇక్కడ అసలు ఏంటో నాకు ఇయర్ మొత్తం ఫంక్షన్స్ అన్ని నేను తినని రోజులే వస్తున్నాయి. నేను తినను. మా వాళ్ళు అయితే చికెన్ని నన్ను ఊరించుకుంటూ తింటున్నారు. మా పిన్ని చూడండి గారెలు తింటుంది. మా బిట్టుగాడు కూడా తిందామనేసి కూర్చున్నాడు. మా బిట్టుగాని కోసం మా పిన్ అయితే చికెన్ పీసులు వెతికి మరీ వేస్తుంది. ఇంతటితో దేవుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే దేవుణ్ణి నాన్ వెజ్ తో, అంటే కోడిని కోసే కాకుండా బూరెలు చేసి పెట్టి కూడా దేవుణ్ణి చేసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళకి, అంటే మాకైతే బూరెల దేవుడు అయితే ఉంది. మేము చేసుకున్నప్పుడు కూడా వీడియో పెడతాను. ఇప్పుడైతే వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.